అంటే ఒక సంఘంలో ఒక ఏరియాలో ఒక సేవకుడిగా నిర్ణయించిన తర్వాత, ఏర్పాటు చేయబడిన తర్వాత, సేవకుడు వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను చేసిన సంఘం ఉందండి, కావల్లో ఉంది. ఇప్పుడు అక్కడ సేవకుడు వచ్చాడు అనుకో, నేను ఆ సేవకుని సంప్రదించకుండా నా ఇష్టానుసారంగా ఇల్లు దర్శించాను అనుకో, అదే పాపం. ఏం పాపం అంటే, నా ఇష్టంగా నేను ఎవరిని దర్శించడానికి? అప్పుడు నా సంఘం, అప్పుడు పరిచర్య, అది అప్పుడు దేవుడు ఇచ్చాడు, అక్కడ కాచమన్నాడు దేవుడు, అంతవరకే. అది అయిపోయిన తర్వాత ఇది నా సంఘం, ఇది నా పరిచర్య, ఇది నాకు భారం ఇచ్చాడు. సంవత్సరం ఉన్నా, 2 సంవత్సరాలున్నా, 3 సంవత్సరాలున్నా కాచే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏం చేయాలి? ఒకవేళ అక్కడ కుటుంబంలో ఎవరో ఒకరు ఫోన్ చేసి, అన్న మా దగ్గరికి రావచ్చు కదన్నా, విజిటింగ్ చేయొచ్చు కదా అంటారు. ఏం చెప్పాలి? మా దగ్గరికి రావచ్చు కదండి. ఏం చెప్పాలి? నేను సరేనమ్మా, నేను మీ దగ్గరికి వస్తా అని చెప్పాలా? అదేంటక్క, మీకు అక్కడ ఎవరున్నారు సేవకులు? మీ సమస్య ఏమిటో, మీ కష్టం ఏమిటో సేవకులకు చెప్పండి అని చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఇష్టపడి, వారు ఒక ప్రేమ మీదుగా ఏదైనా చేసుకోవాలని ఆశ కలిగి వారు నిర్ణయించుకుంటే, సంఘాన్ని సంప్రదించిన తర్వాత అప్పుడు ఆ సేవకుని తీసుకొని ఇంకో సేవకులు ఏం చేయాలి? ఆ సేవకుడు వెళతా ఉంటే సేవకుడు వెంబడి వెళ్ళాలి.